తర్వాత డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మం గురించి విస్తృత స్థాయిలో ప్రచారం జరిగే విధంగా కార్యక్రమాలు జరుపుతున్నారండి ప్రభుత్వం తరఫున. దానికి మన అయోధ్య రామ మందిరం దోహదం చేస్తుందని మా కోరిక అండి. ఇప్పుడు అయోధ్యలోని శ్రీరామ మందిరం 160 అడుగుల ఎత్తులో నిర్మించారు. అదేవిధంగా 20 అడుగుల ఎత్తు నుంచి 3 అంతస్తుల్లోని 392 పోల్స్ తోటి మొత్తం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అదే స్థాయిలో ఇక్కడ కూడా ఉండబోతుంది అంటారా? మేము అదే స్థాయిలో ఉండాలంటే అది మోదీ గారు, గవర్నర్, ప్రధానమంత్రి గారు అత్యద్భుతమైన కళాకారులతో రూపుదిద్దుకున్న మందిరం అండి ఇది అయోధ్య రామ మందిరం. ఆ అయోధ్య రామ మందిరానికి వచ్చే డిజైన్ ఏదైతే ఉందో, ఆ రూపం ఏదైతే ఉందో, ఆ రూపాన్నే మేము మేము అక్కడున్న రామ మందిరానికి మా వంతుగా మా ఆర్కిటెక్చర్లు వీళ్ళ వంతుగా వీళ్ళు ఎంత స్థాయిలో చేయగలరో అంత స్థాయిలో మేము చూపిస్తున్నాం.